రంగారెడ్డి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో స్థానిక స్త్రీ శక్తి కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ హాజరయ్యారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మండలంలో పలు సమస్యలు వివరించారు. ఈ మండలంలో పనికొచ్చే జాబ్ కార్డులు 5,336 కుటుంబాలకు గాను ఇప్పటికీ ఈ మండలంలో 3,83,346 పని దినాలు కల్పించడం జరిగింది. వీరందరికీ వేతన రూపంలో 11,84,84,668 రూపాయలు వేతనాల రూపంలో చెల్లించడం జరిగిందండి. ఇది జీపీ వారీగా సిహెచ్ఆర్ పేట 545 కుటుంబాలకు గాను 43,395 పని దినాలు కల్పించి 1,28,00,000 రూపాయల వేతనాల రూపంలో చెల్లించడం జరిగింది. చొప్పకొండ 306 కుటుంబాలకు గాను 20,384 పని దినాలు కల్పించి ఉన్న అధికారులే చాలా తక్కువ, వాళ్ళు ఇన్ఛార్జీల మీద ఇన్ఛార్జీల కింద ఉంటుంటారు. ఆ ఉన్న కొంతమంది కూడా రావడానికి రకరకాల షాపులు చెప్తారు. దయచేసి మాత్రం ఈ మీటింగ్ది టాప్ రేట్ తీసుకోండి. 3 నెలల్లో 3 గంటలు మీరు స్పెండ్ చేయండి చాలు. ఓన్లీ 3 గంటలు. అది కూడా అన్ని డిపార్ట్మెంట్లు సమస్యలు ఉండవు. ఏదో ప్రప్రదమైన కరెంటు, త్రాగునీరు లేదా వ్యవసాయం అవి కూడా తక్కువ ఉంటాయి. కానీ వచ్చి మీరు కొంచెం కాసేపు స్పెండ్ చేసి వీళ్ళ సమస్యలు ఏమైనా ప్రాపర్గా మీరు ఆన్సర్ చేస్తే వాళ్ళు మేము నిత్యం ఏదో సమస్యలను తీర్చమనే వాళ్ళకైనా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దయచేసి ప్రేయర్గా తీసుకోండి. నెక్స్ట్ కూడా ఎంపీ గారు ఏంటంటే అందరికీ కమ్యూనికేట్ ఎలాగైనా చేస్తారు నోటీసులు. ఎవరైతే రాలేదో ఎంపీపీ గారు, ఎంపీ గారు ఈ మీటింగ్కి ఎవరైతే రాలేదో వాళ్ళ పేర్లని నోట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కాల్ చేయండి ఎందుకు రాలేదని. వాళ్ళు సరైన సమాధానం చెప్తే పర్లే. ఏదో కుంటిసోకులు చెప్పి ఎక్కడో మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, నా భార్య ఒంట్లో కూడా కుంటిసోకులు చెప్పి లీవ్ పెట్టకుండా మీటింగ్ మానేస్తే మాత్రం సింపుల్గా కలెక్టర్ రాయండి సరిపోతుంది. కలెక్టర్కి రాసి వెళ్తే దే విల్ టేక్ యాక్షన్ అండి, నో డౌట్. ఎందుకంటే ఎక్కడో మారుమూల నుంచి వస్తారండి, ఎక్కడో కొండల మీద దిగి వస్తారు. ఎందుకు వస్తారు పాపం? ఏదో 4 సమస్యలు చెప్పుకుందాం, ఇది తీరుతాయనే కదా. దయచేసి అధికారులందరూ కూడా ఈ మండల పరిషత్ మీటింగ్ అనేది టాప్ ప్రయారిటీగా తీసుకోండి. ఏదైతే ప్రపరమైన డిపార్ట్మెంట్లు ఉన్నాయో, చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ అన్ని అజెండాలు కూడా పూర్తి కావు. అసలు ప్రపరమైన డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అయ్యి ప్రాపర్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి.